శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ లో వైద్యులు అద్భుతం సాధించారు. కేవలం 28 వారాల్లో 860 గ్రాముల బరువుతో పుట్టిన శిశువును అత్యవసర చికిత్సలతో రక్షించారు. శ్వాసకోశ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, గుండె బలహీనలతో బిడ్డ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉండగా వైద్యులు వెంటిలేటర్ సహాయం అందించారు. ఇన్క్యుబేటర్లో ఉంచి యాంటీబయాటిక్స్, సర్ఫ్కాంట్ థెరపీ, ప్రత్యేక ఔషధాలతో క్రమంగా బలపరిచారు. మొదట మెకానికల్ వెంటిలేషన్, ఆ తర్వాత నాన్ ఇన్వేసివ్ విధానాలు, చివరికి సహజ శ్వాసకు మారుస్తూ పసిబిడ్డను కాపాడారు. బేబీ వాళ్ళంతటిగా వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేరు, బయట ఎన్విరాన్మెంట్ అట్లా హ్యాండిల్ చేసుకోలేరు. సో మనకి కంప్లీట్ ప్రెగ్నెన్సీ అంటే 40 వారాలు, ఆల్మోస్ట్ 3 months ముందు డెలివరీ అయ్యారు. సో మేము సక్సెస్ఫుల్గా బేబీ వెంటిలేషన్ నుంచి ఆక్సిజన్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. అంటే నెలల నుండి పుట్టిన బేబీ ఎలా ఉంటారు, 6 weeks కరెక్ట్గా బేబీ మామూలు డెలివరీ డేట్ ఇప్పుడు అనమాట. సో కరెక్ట్గా ఇప్పుడు బాగా ఇప్పుడు ఎలా నెలల దగ్గర బేబీ ఎలా ఉంటారో అలా ఉన్నారు. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ us this opportunity. అండ్ హోలిస్టిక్ హాస్పిటల్లో మదర్ అండ్ చైల్డ్ బర్త్ స్పాట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో అది నిజాంపేట కొండాపూర్లో మదర్ అండ్ చైల్డ్ వింగ్ ఉంటుంది. మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ సర్వీసెస్ని కొంచెం యూజ్ చేసుకోమని. అంటే అఫోర్డబుల్ ప్రైస్. థ్యాంక్ యూ. సో ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు ఈ బేబీ పుట్టినప్పుడే చాలా ఇన్ఫెక్షన్ ఉండేది. దానివల్ల ఏంటంటే శ్వాస తీసుకోవడం కానీ, గుండె కొట్టుకోవడం కానీ అస్సలు లేకపోయిండే. సో అలాంటి బేబీని మనం వెంటిలేటర్ మీద పెట్టి ఆల్మోస్ట్ 7 daysలో ఇన్ఫెక్షన్ అది క్యూర్ అయిన తర్వాత, అలాగే బీపీ మెయింటైన్ చేయడానికి హార్ట్కి కావాల్సిన మెడికేషన్స్ అన్నీ ఇచ్చుకుంటూ మెల్లమెల్లగా బేబీని బయటకు తీసుకొచ్చాము. ఆఫ్టర్ 7 days బేబీ వాజ్ కంప్లీట్లీ ఫైన్. దాని తర్వాత ఆల్మోస్ట్ 1 నెల పట్టింది మళ్ళీ వెయిట్ గెయిన్ అవన్నీ ఇష్యూస్ అన్ని చూసుకోవడానికి. ఇందులో మంచిది ఏంటంటే ఎటువంటి కాంప్లికేషన్, జనరల్గా ఇలాంటి పిల్లలకి ఇమ్మెచ్యూర్ ఉంటారు కాబట్టి వాళ్ళల్లో బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం కానీ, బ్రెయిన్ సరిగ్గా డెవలప్ కాకపోవడం కానీ, హార్ట్లో హోల్స్ ఉండడం కానీ, మనం ఇచ్చిన పాలు అరగాయించుకోలేకపోవడం కానీ, బ్లీడింగ్ సరిగ్గా బ్లడ్ క్లాట్ కాకపోవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని మనం చూస్తూ ఉంటాము. కానీ ఈ బేబీలో మనం చాలా మెటికులస్గా ట్రీట్మెంట్ ఇవ్వడం వలన అలాంటి కాంప్లికేషన్స్ ఏం లేకుండా బేబీని ఎట్లయితే నెలల నుండి నాకు పుట్టిన బిడ్డ ఎలా అయితే ఉంటుందో అలానే ఇంటికి పంపించడం జరిగింది. యాక్చువల్గా నా పేరు పూజ అండి. మేము నిజాంపేటలో ఉంటాము. నేను నిజాంపేట్ హోలిస్టిక్ బ్రాంచ్లో చూపించుకుంటున్నాను. నా డెలివరీ అది మొత్తం అంతా అక్కడే చూపించుకున్నాను. సడన్గా 7th monthలో కొంచెం హై బీపీ రైజ్ అవడం వల్ల నాకు డెలివరీ సడన్గా జరిగిపోయింది. అనుకోకుండా ఒక నైట్ జరిగింది. సో అక్కడ డెలివరీ జరిగింది ఆ రోజు నైట్. సో తర్వాత కొండాపూర్ బ్రాంచ్కి షిఫ్ట్ చేసాం బాబుని. 7th monthలో జరగడం వల్ల ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలన్నారు, ప్రీటర్మ్ బేబీ కాబట్టి. కొండాపూర్ బ్రాంచ్కి షిఫ్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా ప్రీటర్మ్ అలా పుట్టిన బేబీస్కి ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్, ఇన్ఫెక్షన్స్ రావడం కానీ అట్లా ఏవోటి ఉంటాయి కంపల్సరీగా. సో ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ రావటం లంగ్స్లో కానీ అట్లా చాలా ఇష్యూస్ వచ్చినాయి బాబుకి చెప్పాలంటే. సార్ వాళ్ళతో మాట్లాడినప్పుడు మొత్తం అన్ని నీట్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఈ ప్రాబ్లం ఇట్లా ఉంది అన్ని చెప్పి ప్రతి ఆర్గాన్కి డైలీ టెస్ట్ చేయడం, ఆ ఆర్గాన్లో అయిన ప్రాబ్లం ఉంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం, అది ఎలా కేర్ తీసుకోవాలి, ఏంటి, ఏ మెడిసిన్ వాడుతున్నారో కూడా మాకు చెప్పేవారు కంపల్సరీగా. ఇప్పుడు పలానా ఈ లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉందంటే దానికి ఏ మెడిసిన్ వాడాలి ఏంటి, అది ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, పేరెంట్స్ కి కూర్చోబెట్టి చాలా నిదానంగా మొత్తం మాకు అర్థమయ్యేలా చెప్పడం చేసేవారు. అట్లా బాబుని ఫస్ట్ 10 days వెంటిలేటర్ మీద పెట్టారు. సో వెంటిలేటర్ మీద పెట్టి నిదానంగా ఆక్సిజన్ కూడా సప్లైని నిదానంగా తగ్గించుకుంటూ రావడం, అట్లా డోసేజ్ ఆక్సిజన్ అంతా సెట్ చేసుకుంటూ 10 daysకి బాగానే రిజల్ట్ తీసుకొచ్చారు. అంటే 10 days వరకు కొంచెం బాగా క్రిటికల్ అని చెప్పారు మాకు. సో 10 daysలోనే రిజల్ట్ బాగా వచ్చింది. బోత్ సుభాష్ సార్, లక్ష్మీ నరసింహారెడ్డి సార్ మాకు 10 daysలోనే అంటే ఆ పీరియడ్ నుంచి బయటికి తీసుకొచ్చారు. ఏదైతే క్రిటికల్ పీరియడ్ ఉంటుందో దాని నుంచి బయటికి తీసుకురాగలిగారు ఫస్ట్ 10 daysలో. ఆ తర్వాత ఇక అట్లా ఫాలో అప్ చేసుకుంటూ మెడిసిన్ ఇచ్చుకుంటూ, సో మదర్ మిల్క్ కూడా స్టార్ట్ చేద్దామని అంటే డైలీ మేము వెళ్ళడం, నిజాంపేట నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళం డైలీ. మదర్ మిల్క్ కూడా వాళ్ళే స్టార్ట్ చేసుకున్నారు. అంతా బాగానే రికవర్ అయ్యాడు స్లోగా. మ్యాక్సిమం మొత్తం ఒక 49 to 50 days ఉంచారు హాస్పిటల్లో. వాళ్ళు తీసుకున్న కేర్ మొత్తం 50 days మొత్తం అంతా కేర్ తీసుకుని మెడిసిన్స్ కానీ ఏదైనా సరే అన్ని ప్రతిదీ అప్డేట్ చేస్తూ అంతా
లాస్ట్ కి ఫైనల్ కి ఇంకా బయట టెంపరేచర్ కి బాబు సెట్ అయ్యేటట్టు చేసి మా చేతికి ఇచ్చారు. మేము ఇంటికి వెళ్ళాక కూడా అప్పుడు అంతా బాగానే ఉన్నాడు. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది చాలా మంది బయట దాని తర్వాత ఆలోచించి టెన్షన్ తీసుకుని టైంలో మాకు డాక్టర్స్ 1 వీక్లో ఏదైతే ప్రాబ్లం ఉంటుందో కానీ వాళ్ళు చూసే కేర్ బట్టి మేమైతే భయపడుతున్నాం. చాలా బాగా చూస్తున్నారు. ప్రాబ్లం ఉంటే మాత్రం ఫోన్ లేదు, ఫోన్ రాలేదంటే మాత్రం మీకు ఏ ప్రాబ్లం లేదు అని చూసారు. దాని తగ్గట్టే ఇంతవరకు నాకు ఫోన్ అనేది రాదు. మొత్తం 20లో పిల్లల్ని ఎప్పుడైతే చూసుకుంటారో